హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కొందరు చేసిన తమాషా పనులకు అందరూ ఇలా బిత్తరపై చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ తో మిమ్మల్ని కడుపు నవ్వించడానికి మేము ముందుకొచ్చాను. ఈ పులిహోర రాజా ఇక్కడున్న అందమైన అమ్మాయిలకు లైన్ వేస్తుంటాడు. మరి అది పసిగట్టిన అమ్మాయిలు ఊరుకుంటారా? పాపం అన్న పాయింట్ ని లాగేశారు. ఈ బామ్మ ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదురా బాబోయ్. కారు గుద్దక ముందే కింద పడిపోయి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. నిజంగా గుద్దినా కూడా ఇన్ని బొర్రలు బొర్లదేమో. పాపం మీ అక్క బర్త్డేకు ఎన్ని ఆశలు పెట్టుకుందో. ఆశ పెట్టుకున్నట్టే ఆపిల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్. ఆపిల్ ఫోన్ వచ్చిన సంతోషంలో చేతిలో ఉన్న ఫోన్ ని పండకేసి కొడుతుంది. తీరా డబ్బా విప్పి చూస్తే అందులో డబ్బా ఫోన్ ఉంటుంది. పాపం అక్క గుండె పగిలిపోయిందనుకుంటా. పాపం మీ అక్క స్పైడర్ మీద పడినందుకే ఎంతలా భయపడిందో చూడండి. దెబ్బకి బాత్రూమ్ పోయింది. ఈ అన్న ఫోన్ చూస్తుంటే ఈ బెగ్గర్ వచ్చి డబ్బులు అడుగుతాడు. ఈ అన్న డబ్బులు లేవు, ఫోన్ లో మాత్రమే డబ్బులు ఉన్నాయని చెప్తాడు. ఓహో అలాగా అని ఫోన్ పే స్కానర్ తెచ్చి దానికి మనీ కొట్టమంటాడు బెగ్గర్. ఇక్కడ చూడండి, గ్లాస్ వంకరగా ఉందని ఇతను కూడా మూతి వంకరగా పెట్టే నీళ్లు తాగుతున్నాడు. అన్ని వీడియోలలో ఈ వీడియో హైలైట్ మామ. అందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఇలా ఉంగరాలాట ఆడుకుంటుంటే ఈ అబ్బాయి మెకానిక్ షాప్ లో నట్లు కోట్లు ఎట్లాడుకుంటుంది చూడండి. మనలో చాలా మందికి మందేస్తూ మంచికి తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ లేడీ అలాంటి పని లేకుండా కూరలోనే మందేస్తుంది. ఇదక్కడి మాస్రా మామ, ఈడ మగాడ్రా పూజి. ఏదో తేడాగా అందరూ డాన్స్ చేస్తుంటే ఇక్కడ వీటి పనుల్లో ఇవి ఉన్నాయి. అందరూ గుర్రాల మీద స్వారీ చేస్తుంటే ఈ బాహుబలి చూడండి ఎద్దు మీద స్వారీ చేస్తున్నాడు. చిన్నపిల్లలకు ఫోన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఫోన్ చూస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఈ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ మర్మ. అందరూ నడుచుకుంటూ వచ్చి చెత్తను పడేస్తుంటే ఈ పైలట్ మాత్రం హెలికాప్టర్ లో వచ్చి మరి చెత్తను డబ్బాలో పడేస్తున్నాడు. ఇలాంటి మాస్ ఐడియా ఇంకెవరికి తట్టుండదు. ఏంటి అక్క సైలెంట్ గా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. భయమేస్తుంది. ఆహా, ఏంటన్నా అందరూ బైక్ ని ముందు వైపు నుండి నడుపుతుంటే నువ్వు వెనక్కి తిరిగి మరీ నడుపుతున్నావు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అప్డేటెడ్ జనరేషన్ అంటే ఇదేనేమో. చట్నీతో పాటు ఫోన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ నిచ్చారు. ఈ అన్నగారు ధూమ్ లో అమెరికన్ లెవెల్లో వచ్చి రింగ్ లో బాల్ వేద్దాం అనుకున్నాడు. బాల్ తో పాటు అతను కూడా రింగ్ లో పడిపోయాడు. ఈ అమ్మాయి గబగబా తినడం చూసి ఈ ఆంటీ నిన్నెవరు పిలిచారు, నువ్వు ఎవరి తరపున వచ్చావు అని అడుగుతుంది. ఈ అమ్మాయి ఇలా చెప్తుంది. పెళ్లి కొడుకు తరపున. అప్పుడు ఆంటీ ఏమంటుందో వినండి. పెళ్లి కొడుకు తరపున ఈసారి ఫంక్షన్ బండ్లు వస్తున్నాయి, రెడీగా ఉండన్నా. అయ్యయ్యో, కెమెరా టర్న్ చేయడం మర్చిపోయావన్నా. నిజంగా ఈడ తోపు మామ. వీళ్ళ అబ్బాయి ఇదే ట్రైన్ లో జర్నీ చేస్తున్నాడట. వచ్చి ట్రైన్ డ్రైవర్ తో ఏం చెప్తున్నాడో చూడండి. सर मेरा बेटा बैठा है ट्रेन आराम से चलाइएगा. ఈ అక్కకి తట్టిన మైండ్ బ్లోయింగ్ ఆలోచన ఇంకెవరికి తట్టుండదు. మాజాతో ఏకంగా ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. ఏం ఐడియా అక్క? మామ, మీరు చికెన్ బిర్యానీ చూసుంటారు, మటన్ బిర్యానీ చూసుంటారు. ఇలాంటి కొత్త రకమైన స్పైడర్ మ్యాన్ బిర్యానీ చూసుండరు. మన స్పైడర్ మ్యాన్ బిర్యానీ ఖాయేగా. ఇది తింటే అచ్చం స్పైడర్ మ్యాన్ లాగే మారిపోతామంట. నార్మల్ గా వెళ్తే పోలీసులు లోనికి వెళ్ళనివ్వడం లేదని ఇతను ఇలా కాళ్ళు వంకరగా పెట్టి ఏం తెలియని ఎట్టి పువ్వుల లోపలికి వెళ్తున్నాడు చూడండి. రిసెప్షన్ లో ఫ్రెండ్స్ తెచ్చే గిఫ్ట్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఉల్లిపాయలు, కాండమ్స్, సబ్బులు ఇలా మరెన్నో సరదా గిఫ్టులు తెస్తారు. కానీ వీళ్ళ ఫ్రెండ్ చూడండి, బుట్టోడు బలంగా ఉండాలని ఏకంగా ములక్కాడలే తెచ్చాడు. ఈ సరదా గిఫ్ట్ ను చూసి పెళ్లి కూతురుతో పాటు అందరూ నవ్వుకుంటారు. వీళ్ళిద్దరి బల ప్రయోగానికి తట్టుకోలేక గోడనే విరిగిపోతుంది.
ఆశకి అద్దు ఉండాలి, ఈ అంకుల్ కి సిగ్గు ఉండాలి. ఏకంగా త్రిబుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అందరూ పూరిలో పానీ వేసుకొని తింటుంటే వీళ్ళైతే ఏకంగా మందు పోసుకొని తింటున్నారు చూడండి. ఒక దున్న మీద ఇంకో దున్నపోతుంటే ఏదైనామో. ప్రశాంతత కోరుకునే వాళ్ళలో వీడిదే ఫస్ట్ ప్లేస్ అనుకుంటా. ఏకంగా బాత్రూమ్ ని బాల్కన్ లోనే కట్టించుకున్నాడు. వీడెవడండి బాబాయ్, కోడికి రన్నింగ్ షూ వేశాడు. ఈ అక్క టాలెంట్ చూడండి. పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా నిమ్మకాయ పచ్చిమిర్చి డ్రెస్ లోపల కనిపించకుండా ఎంత టాలెంటెడ్ గా పెట్టేసిందో. ఇంతకు ముందు ములక్కాడల్లాగా కాకుండా ఈ అబ్బాయి డిఫరెంట్ గా ఉంటుందని రిసెప్షన్ లో ప్యాంపర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు చూడండి. మీరు కూడా ఇలా బర్త్డే చేసుకోవాలన్నప్పుడు డబ్బులు లేని టైంలో ఈ స్కెచ్ వేయండి మావా. నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నుండి అమ్మ మూడా. ఎవర్రా వీడు ఇంత టాలెంట్ గా ఉన్నాడో? రైస్ ని ఎసర్లో వేసి వదిలేయమంటే ఎసర్లో చెయ్యి పెట్టి కట్టుకున్నట్టు వినిపించింది అనుకుంటా. మన సాయిబాబా సినిమాలో బాబావా మావా. వైఫ్లు ఇష్టంగా ఏది పెట్టినా తినేస్తారు హస్బెండ్లు. ఇలా ఉప్పుని మ్యాగీ స్పూన్ లో ముంచి తినిపిస్తుంటే లటుక్కున మింగేశాడు ఈ హస్బెండ్. తర్వాత ఏముంది, బాగుందని చెప్పడమే. ఈ అక్క కొట్టిన పంచ్కి అన్న మైండ్ పోయిందనుకుంటా. ఇంటికెళ్ళాక ఏం చెప్తే అది చేస్తుండు. దెబ్బకి ఫ్యూచర్ గుర్తొచ్చింది అనుకుంటా. ఈ ఫాదర్ సన్ చేసిన కామెడీకి ఖచ్చితంగా నవ్వుకుంటారు. కప్ లోంచి ఫుడ్ బయటకి రావట్లేదని ఇద్దరు కప్ ని బాధేస్తుంటారు. బాధే ముందు కప్ మూత తీయడం మర్చిపోయారనుకుంటా. తెలియక కొట్టేస్తున్నారు. అప్పగింతలప్పుడు ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంటే వెనకాల ఉన్న అంకుల్ మాత్రం తెగ నవ్వేస్తుండు చూడండి. నేను ఎలా చేస్తున్నానో చూడు, ఇలా గుద్దాలి. సరే నేను గుద్దుతా. ఈ అమ్మాయి చేసిన తీట పనికి అబ్బాయి సరదా తీర్చేస్తాడు. ఫోన్లో మునిగితే ప్రపంచాన్ని మర్చిపోతారు అమ్మాయిలు. వీళ్ళ బాస్ వచ్చిందని పక్కనున్న అమ్మాయి ఎన్ని సైగలు చేసినా అస్సలు పట్టించుకోదు ఈ అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గి దగ్గి తిన్నదంతా కక్కినా కూడా ఈ అమ్మాయి పక్కకు తిరిగి కూడా చూడదు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఫోన్ మహిమ అంటే ఇదేనేమో. ఎక్స్క్యూజ్ మీ మేడం, బ్రా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? లేదే. అదే మేడం, నాకు కూడా ఉంది. నాది కనిపిస్తుందా? అవక్కైనట్టుంది. ఏంటి మావా, పెళ్ళైనాక మన పరిస్థితి కూడా ఎంతైనా? ఏం టాలెంట్ అక్క. లవర్ కి తెలియకుండా ఫోన్ లో ఏం చేస్తుండో ఫోన్ కెమెరాతోనే కనిపెట్టేశావు. పెళ్లికి ముందు స్కూల్ లైఫ్ లో ఇలానే ఉంటుంది మామ. కానీ పెళ్ళైన తర్వాత వాగ్దాన లైఫ్ ఇలా మారిపోతుంది. మిగతాదంతా జాగ్రత్త మామలు. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ అమ్మాయి ఫుడ్ ఒకటి బుక్ చేసినట్టు లేదు. ఫుడ్ తో పాటు డెలివరీ బాయ్ ని కూడా ఇంట్లోకి లాక్కెళ్తుంది. ఇలాంటి ఛాన్స్ అందరికి వస్తుందా మావా? ఏంటది, ఇది ఒరిజినల్ కాదా? భలే ఉంది మావా ఐడియా. ఏంటి మావా, వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరెన్నో ఫన్నీ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొస్తాను.